ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని నరనారాయణుల తపస్సు గురించి తెలుసుకుందాము. ధర్మ సంస్థితికి పూర్వజన్మ వాసన ప్రధాన కారణము. అది మలినమైతే ధర్మము మలినమవుతుంది. ఇక్కడ ఒక వృత్తాంతం చెబుతాను వినుమరి. పూర్వకాలంలో ధర్ముడు బ్రహ్మమానస పుత్రుడై జన్మించాడు. సత్యసంపన్నుడై వేదధర్మ నిరతుడై జీవిస్తున్నాడు. దక్ష ప్రజాపతి కూతుళ్లను 10 మందిని వివాహం చేసుకున్నాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. వారికి హరికృష్ణుడు, నరుడు, నారాయణుడు అనే 4 కుమారులు జన్మించారు. వీరిలో హరికృష్ణులిద్దరు నిత్యము యోగాభ్యాసపరాయణులై కాలము గడుపుతున్నారు. నారాయణులు పరాయణులయ్యారు. హిమాలయాల్లో బద్రికాశ్రమంలో తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. 1000 ఏళ్లకు పైగా గడిచింది. తపస్సులలోకెల్లా అగ్రగణ్యులయ్యారు. వీరి తపస్సుల తీవ్రత ముల్లోకాలకు వ్యాపించింది. దేవేంద్రుడికి దడ పుట్టింది. ఎలా భగ్నం చెయ్యడమా అని చాలా రోజులు తీవ్రంగా ఆలోచించాడు. కడపటికి తానే రంగంలోకి దిగాడు. అతి దారుణమైన కామక్రోధ లోభ మహోదులను వెంటబెట్టుకొని ఐరావతము ఎక్కి బదరికాశ్రమం చేరుకున్నాడు. ప్రత్యక్షమైన బ్రహ్మవిష్ణుల్లాగా అప్పుడే ఉదయించిన సూర్యబింబల్లాగా తపస్సేజస్సుతో విరాజిల్లుతున్న నరనారాయణులను చూశాడు. ఏమిటి వీళ్ళ పట్టుదల? తపస్సుతో ఏం చేద్దామనుకుంటున్నారు అని ఆలోచిస్తూ దగ్గరికి వెళ్ళాడు. మహానుభావులారా, ధర్మసుతులు కదా మీరు, చాలా తీవ్రంగా తపస్సు చేస్తున్నారు. ఏమిటి మీ యొక్క ఉద్దేశము? ఏమిటి మీ యొక్క ఆకాంక్ష? ఉత్తమోత్తమైన వరం ఇద్దామని వచ్చాను. ఇవ్వకూడనిదే అయినా ఇస్తాను. అంతగా సంతోషించాను మీ తపస్సుకి, కోరుకోండి అన్నాడు. నరనారాయణులు ఉలకలేదు, పలకలేదు. ఇంద్రుడు మళ్ళీ అదే ప్రకటించాడు. స్థిరచిత్తులై ధ్యానములో మునిగిపోయిన ఆ జంట మునులలో చలనము లేదు. ఇంద్రుడికి రోషం వచ్చింది. మాయమోహిని సృష్టించాడు. వారిపైకి ఉసిగొల్పాడు. ప్రయోజనం లేకపోయింది. సింహాలు, పుల్లు, తోడేళ్లను సృష్టించాడు. భయపెట్టాలని ప్రయత్నించాడు. ఫలితమూ లేకపోయింది. ఇక ఏమీ చెయ్యడానికి తోచలేదు. వరదనానికి లుబ్ధులు కాలేదు. సింహశార్ధూలాలకి భీతులు కాలేదు. మాయమోహినికి మోహితులు కాలేదు. వీరి తపస్సుని భంగపరచడం ఎలాగా అనుకుంటూ తిరిగి తన మందిరానికి వెళ్ళిపోయాడు. బాగా యోచన చేశాడు. జనమేజయ, ఆదిశక్తి సనాతని, సర్వలోకేశ్వరి, పరాప్రకృతి అయిన మహావిద్యను నిష్ఠతో ఉపాసించే వారిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. దేవాసురుల మాయలన్నీ ఆ మహామాయ ముందు ఓడిపోవలసిందే. చిన్నమాయలు పెదమాయలు ఏం చేస్తాయి? మహామాయను ఉపాసించే వారికి ఎవ్వరూ ఏ విఘ్నాలు కల్పించలేరు. వాగ్బీజ, కామబీజ, మాయాబీజ మంత్రాలను జపించే వారిని ఎవ్వరూ బాధించలేరు. అయినా దేవేంద్రుడు మోహితుడై మరొక ప్రయత్నము చేశాడు. మన్మధుణ్ణి, వసంతుణ్ణి పిలిపించాడు. రతీదేవితో, అప్సరసలతో బదరికాశ్రమానికి వెళ్ళి నరనారాయణులను కామాతురులను చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. సుగంధ పరిమళాలతో, పూల బాణాలతో, వంపు సొంపుల ఒయ్యారాలతో వారి మనస్సులను సమ్మోహితం చేసి లొంగదీయండి. ఇది దేవకార్యము. మన్మథ, ఈ ప్రపంచములో దేవదానవ మానవ జాతులలో నీ బాణాల తాకిడికి లొంగిరానివాడు ఎవడు? నీ శక్తి అమోఘము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, నీ అందానికి సాటి వచ్చే చంద్రుడు కూడా నీ పూల బాణాలకు ఓడిపోయిన వాడే. ఇక నారనారాయణుడు ఒక లెక్క. పైగా ఇంతమంది అప్సరసలు నీ వెంట వస్తున్నారు. నిజానికి ఒక రంభ, ఒక తిలోత్తమ చాలు. అసలు నువ్వు ఒక్కడివే సరిపోతావు. అటువంటిది ఇంతమందితో కలిసి వెడుతున్నావంటే ఇక చెప్పేదేముంది? జయం మనదే. వెళ్ళిరా అని కార్యం యొక్క నెరవేర్చు. నువ్వు కోరినదల్లా నీకు బహుమతిగా ఇస్తాను. నేను స్వయంగా వెళ్ళి ప్రయత్నం చేశాను. ఫలితం లేకపోయింది. శ్రమ మిగిలింది. అసలు మొదటే మిమ్మల్ని పంపించి ఉండాల్సింది. అయినా ఇప్పుడు వెంచిపోయింది ఏమీ లేదు. వెళ్ళండి అని పంపించాడు. వెళ్ళబోతూ మన్మధుడు ఒక మాట చెప్పాడు. దేవేంద్ర, నీ ఆజ్ఞ ఇప్పుడే నెరవేరుస్తాను. ఆ నరనారాయణులు త్రిమూర్తులలో ఒకరిని గాని, ముగ్గురిని గాని, సూర్యుని గాని, లేక మరింక ఏ దేవతనైనా గాని ధ్యానిస్తూ ఉంటే చిటికలో వారిని మోహపరిచి తపోభంగం చేసి వస్తాను. సందేహము లేదు. అలా కాక వారు గనక దేవీ భక్తులైతే మాత్రం నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. కామరాజ మహాబీజ మంత్రాన్ని జపించే వారి మీద నా బాణాలు పనిచెయ్యవు. మన్మధుడిలా చెప్పిన దేవేంద్రుడు వినిపించుకోలేదు. వెళ్ళమని తరిమాడు. ఇది దుస్సాధ్యమైన కార్యము. నువ్వే సాధించాలి. నాకు హితం చెయ్యాలి అని పంపించాడు. సరే అని మన్మధుడు బయలుదేరాడు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో అప్సరసలకు గర్వభంగం గురించి తెలుసుకుందాము.